ఇవాళ ఈ రెడ్ బీన్స్‌తో రైస్ ఐటెమ్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్ కూడా చేసుకుంటే చాలా బావుంటుందండి. సో, దీనికోసమైతే ఫస్ట్ మనము ఒక కుక్కర్ పెట్టేసుకొని, అందులో కొంచెం ఆయిలు, పోపు గింజలు, ఒక పచ్చిమిర్చి చీలకడ వేసుకొని, వెల్లుల్లి కూడా వేసుకొని, అవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇలా పొడుగ్గా తరుక్కున్నవి. అవి ఆనియన్స్ కూడా కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత ఈ రెడ్ బీన్స్ అనేవి వేసుకోవాలి. ఇవైతే నేను 6 గంటల ముందే నానేసుకున్నానండి. ఇలా నానేసుకున్న రెడ్ బీన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. సో, ఇవన్నీ బాగా మగ్గిపోయి టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి. సో, ఇప్పుడు నాకైతే ఈ టమాటా కూడా మెత్తగా ఉడికిపోయి అన్నీ బాగా వేగిపోయాయి. ఈ స్టేజ్‌లో నేను కొంచెము ఉప్పు, కారము, పసుపు, అలాగే కొరియాండర్ పౌడరు, జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని ఈ కారం అంతా కొంచెం మగ్గించుకున్నానండి. అంటే కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకున్నాను. ఇలా వేపుకున్న తర్వాత నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నానండి. మనం మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. బట్ నేను ఈరోజైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. సో, ఇలా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకొని వాటర్ వేసుకోవాలండి. ఒక కప్పుకి 1.5 కప్పు లెక్క తీసుకున్నాను. నేను ఇవి బాస్మతి బియ్యం కాబట్టి నార్మల్‌వి అయితే 1కి 2 చొప్పున తీసేసుకోవచ్చు. సో, ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీరు ఉప్పు, కారం ఒకసారి ఈ స్టేజ్‌లో చెక్ చేసుకోవచ్చండి. సో, అలా చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే మన ఈ రెడ్ బీన్స్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా హడావిడిలో ఉన్నప్పుడు లేదంటే చాలా సింపుల్‌గా అయిపోవాలి కానీ టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఈ రైస్ చేసుకుంటే చాలా బావుంటుందండి. సింపుల్‌గా అయినా చాలా మంచి రుచితో ఉంటుంది. దీన్ని మనం రైతాతో ఎంజాయ్ చేస్తే బావుంటుంది. రైతా అయితే చాలా బావుంటుందండి. సో, లంచ్ బాక్స్‌కైనా కూడా ఈ రెసిపీ చాలా బావుంటుంది. పిల్లలు మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేసుకునే తెస్తారు. అదైతే గ్యారంటీ అండి. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి.